హాయ్ అండి. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది అని చెప్పేసి ధీమాగా ఉన్నారా? సో, ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. అదేంటి అనంటే గనక, సో, మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు, సో, ఆ హాస్పిటల్ అనేది బ్లాక్ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ జేసుకోవాలి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి వర్తిస్తది. ఏ కంపెనీని నేనిక్కడ ప్రమోట్ చేయట్లేదు. మీరు తీసుకున్న హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఒకవేళ మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్‌ని బ్లాక్ లిస్ట్‌లో గనక పెట్టినట్టయితే, మీరక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే గనక మీకు క్లెయిమ్ అనేది ఇవ్వదు. సో, మరి ఎలా తెలుస్తది ఆ హాస్పిటల్ బ్లాక్ లిస్ట్‌లో ఉందా? లేదా? అనేది అనంటే సింపుల్. మీరు గూగుల్‌కెళ్ళేసి మీ కంపెనీ నేమ్ అక్కడ ఎంటర్ జేసి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అని పెట్టండి. ఎగ్జాంపుల్ నేను టాటా ఏఐజీ చెప్తున్నాననుకోండి. టాటా ఏఐజీ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్ హాస్పిటల్స్ అని టైప్ జేయండి. సరిపోతది. అక్కడ వాళ్ళు మీ పిన్ కోడ్ ఎంటర్ చేయంగానే, అక్కడ ఆ పిన్ కోడ్‌లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయో, అవన్నీ గూడా మనకక్కడ కనబడతాయి. సో, అలాంటి హాస్పిటల్స్‌లోకి మీరు బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వాటిలలోకెళ్ళి మీరు గనక ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే, మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో, కాబట్టి అందుకనే కంపెనీ ఏం జేస్తది అనంటే గనక, మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీయించుకునే ముందు ప్రీ ఆథరైజేషన్ అయినా పెట్టుకోమని చెప్తుంది. లేదు అనంటే గనక అక్కడ అడ్మిట్ అయినప్పుడైనా వెంటనే ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయమని చెప్తదన్నట్టు. సో, ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ రియల్‌గా మీకు డైలీ లైఫ్‌లో యూజ్‌ఫుల్ అయ్యే విషయాలు నేను చాలా విషయాలను చెప్పబోతున్నానండి. సో, దయచేసి నాకు ఫాలో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే వాటితో పాటు మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థాంక్ యూ.